ఫిల్మ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ అంటే ఫ్యాన్స్కి ఎప్పుడూ ఇంట్రెస్టే. సోషల్ మీడియా వచ్చాక ఒక ఫోటో, ఒక ఫ్రెండ్షిప్, ఒక చిన్న కామెంట్ చాలు దాని చుట్టూ రూమర్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 2 నెలల క్రిందట తనపై వచ్చిన ఒక విచిత్రమైన రూమర్స్పై ఇప్పుడు స్పందిస్తూ మౌని చేసిన కామెంట్స్ ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం మౌని రాయ్ హిందీ బిగ్ బాస్ 20లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్. అసలు మౌనిపై వచ్చిన రూమర్ ఏంటి, బిగ్ బాస్ ఎంట్రీకి ఈ పాత గాసిప్స్కి లింక్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. నాగిన్ సిరీస్తో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న క్రేజీ హీరోయిన్ మౌని రాయ్. బుల్లితెర నుంచి బాలీవుడ్కు తన గ్లామర్తో, యాక్టింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్లోనూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక పాత రూమర్ మళ్ళీ సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. తనను లెస్బియన్గా ప్రచారం చేశారంటూ 2 నెలల క్రిందట మౌని చేసిన కామెంట్స్ బిగ్ బాస్ 20లో ఆమె ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంతో ఇప్పుడు మళ్ళీ వైరల్గా మారాయి. 2 నెలల క్రిందట ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. తన గురించి విన్న అత్యంత విచిత్రమైన రూమర్ ఏంటని అడగ్గా ఆమె నవ్వుతూ తనను లెస్బియన్గా చిత్రీకరిస్తూ ప్రచారం చేశారంటూ చెప్పింది. అసలు ఎలాంటి ఆధారం లేకుండా తన గురించి అలాంటి ప్రచారం ఎలా మొదలైందో ఆశ్చర్యంగా ఉంది అన్నట్లుగా స్పందించింది. అప్పట్లో మౌని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్ 20 టాక్తో మరొకసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ రూమర్ చుట్టూ అప్పట్లో మౌని, దిశా పటాని మధ్య ఉన్న క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఇద్దరూ కలిసి వెకేషన్స్కి వెళ్ళడం, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసుకోవడం, తరచూ కలిసి కనిపిస్తూ ఉండడంతో కొందరు నెటిజన్లు వారి ఫ్రెండ్షిప్కు తమదైన అర్థాలు ఇచ్చారు. ఇక ఈ గాసిప్స్కి తోడు మౌని పర్సనల్ లైఫ్లో భర్త సూరజ్ నంబియార్తో విడాకుల వార్త కూడా అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. 4 ఏళ్ల ప్రేమ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2026లో విడిపోతున్నట్లుగా ప్రకటించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అసలు కారణం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో మౌని ఫ్రెండ్షిప్స్, పర్సనల్ లైఫ్ చుట్టూ అప్పటికే నడుస్తున్న రూమర్స్కు విడాకుల వార్త కూడా తోడైంది. ఇదే ఇంటర్వ్యూలో తన జీవితంలో కష్టమైన సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనకు అండగా నిలిచారంటూ కూడా మౌని చెప్పింది. ముఖ్యంగా తన ఫీమేల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తనకెప్పుడూ ఒంటరిగా ఫీల్ అవనివ్వలేదంటూ చెప్పింది. పర్సనల్ లైఫ్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనకు అండగా నిలిచే స్నేహితులు ఉన్నారనే విషయాన్ని మౌని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ టాక్ రావడంతో అప్పట్లో ఆమె చెప్పిన ఈ మాటలు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక మౌని కెరీర్ విషయానికి వస్తే వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇటీవల డేవిడ్ ధవన్ తెరకెక్కించిన హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో కనిపించి మెప్పించింది. ఇప్పుడు సినిమాలతో పాటుగా మరొక క్రేజీ ఆఫర్ కూడా ఆమె తలుపు తట్టినట్లుగా బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. అదే సల్మాన్ ఖాన్ హోస్ట్గా రాబోతున్న బిగ్ బాస్ 20. ఈ షోలో కంటెస్టెంట్గా రావాలంటూ మేకర్స్ మౌనిని సంప్రదించారని, భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. అలా బిగ్ బాస్ 20లో మౌని ఎంట్రీ ఇస్తుందనే ఒక్క టాక్తో 2 నెలల క్రిందట ఆమె చేసిన కామెంట్స్ నుంచి పాత ఫ్రెండ్షిప్ గాసిప్స్ వరకు అన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి మౌని నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందా, లేక ఈ ఎంట్రీ టాక్ కూడా మరొక బాలీవుడ్ రూమర్గానే మిగిలిపోతుందా అనేది మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్గానే ఉండబోతోంది.